దోపిడీ ఒక్క 15 రోజులు ఇతర దేశాల నుంచి డీజిల్ పెట్రోల్ గ్యాస్ సరఫరా కాకపోతే ఇవాళ పెట్రోల్ బంకులు ఒంటే గ్యాస్లు పూర్తి బంద్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదే ఇంకో 15 రోజులు కొనసాగితే పరిస్థితి ఏమి? మీరు చేస్తున్నది ఏమి? మీరు విశ్వగురువుగా ప్రకటించుకున్న మీరు దత్తమని అనాలా? మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ భాషలో చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇంత ప్రజానీకం ఇన్ని నిల్వలు పెట్టుకునే భారతదేశంలో ఏ మాత్రం ముందు చూపు లేకుండా మీరు ప్రగల్భాలు పలకడం ఎంతవరకు సబబు? తక్షణమే వివిధ దేశాల్లో కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యోన్మాద దేశాలకు మద్దతు ఉపసంహరించుకోవాలి. నువ్వు అమెరికా కొమ్ము కాస్తూ ఉన్నావు. నువ్వు అమెరికా కొమ్ము కాస్తుందంటే నువ్వు తక్షణమే అమెరికా వెళ్ళిపో. ఈ భారతదేశంతో నీకు పని లేదు. ఇవాళ అమెరికా లాంటి పెట్టుబడి దోపిడీదారులు ఇవాళ ఆయన ఎన్నికలు జరిగితే ఇవన్నీ ప్రచారం చేస్తాం. ప్రతి భారతీయుని ట్రంప్కు ఓటు వేయమన్నాం. కానీ వాడు ఆ గ్రీను లైసెన్సులను రద్దు చేసిండు. వాడు ఇవాళ భారతీయులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఒకప్పుడు ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు మన ఆయన డాలర్ ధర 62 రూపాయలు, ఇలా 92 రూపాయలు.